తెల్ల జుట్టు నల్లగా ఎలా మార్చుకోవాలి అన్నది ఈ వీడియోలో క్లియర్గా చూడండి. బిఫోర్ వైట్ హెయిర్ ఎలాగుందో నేను ఈ ప్యాక్ అప్లై చేసిన తర్వాత హెయిర్ బ్లాక్గా ఎలాగైంది అనేది, ఇది మనం ఎలాంటి కెమికల్ డైస్ కాదండి, న్యాచురల్ పద్ధతిలోనే మన వైట్ హెయిర్ని బ్లాక్గా ఎలా చేసుకోవాలనేది చాలా చాలా సింపుల్గా, చాలా ఈజీగా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం చేసుకోవచ్చు వైట్ హెయిర్ని బ్లాక్గా. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా వైట్ హెయిర్ మీద అప్లై చేసి చూపించండి, అప్పుడు మేము నమ్ముతాము రిజల్ట్ అనేది. బ్లాక్ హెయిర్ మీద అయితే మాకు తెలియట్లేదు అని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, క్లియర్గా మీకు అర్థమైంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారు కదా? నేను కూడా బాగున్నానండి. మరి ఇవాళ మన వీడియోలో వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ గురించి ఒక మంచి వీడియోని అయితే ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. వైట్ హెయిర్ మీద నేను హెన్నాని, ఇండిగోని అప్లై చేస్తున్నాను. వైట్ హెయిర్ బ్లాక్గా ఎలా అయిందనేది మీరు కళ్ళారా లైవ్లో చూడండి, ఓకేనండి? స్కిప్ చేయకుండా అయితే లాస్ట్ వరకు చూడండి. చూసిన తర్వాత మీ యొక్క కామెంట్ అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియపరచండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఫస్ట్ అయితే మన సబ్స్క్రైబర్సు కామెంట్ సెక్షన్లో ఏమేం కామెంట్ చేశారనేది ఇక్కడ నేను సైడ్ మీకు డిస్ప్లే చేస్తున్నానండి. అందరు కూడా వైట్ హెయిర్ మీద అప్లై చేసి చూపించమంటున్నారు అనమాట. సో నా హెయిర్ బ్లాక్గానే ఉంది అంటున్నారు, నాది అక్కడక్కడ వైట్ ఉంది కానీ బ్లాక్గా ఉంది అంటున్నారు. సో ఇప్పుడైతే మీకు వైట్ హెయిర్ మీద నేను అప్లై చేసి అయితే చూపిస్తాను. రిజల్ట్ చూసి మీరే నాకు కామెంట్ చేయాలన్నమాట. తప్పకుండా రిజల్ట్ చూసి కామెంట్ చేయండి, ఓకేనా? ఫస్ట్ అయితే మనము బౌల్ తీసుకోవాలి. బౌల్లో ఒక ఫుల్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అందులో మనం టీ పొడి అయితే 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే బ్రూ ప్యాకెట్ ఒకటి యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఫస్ట్ అయితే ఇది అనమాట ప్రాసెస్. ఇది మంచిగా మరగాలండి. డికాషన్ అనేది చిక్కగా అవ్వాలి. ఆ ఓటంతా కూడా వాటర్లోకి దిగిపోవాలన్నమాట. అప్పుడే మనకు హెయిర్కి మంచి కలరు, కండిషనర్ అనేది, మంచి షైనింగ్ అనేది వస్తుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు చూడండి నేను స్పూన్తో తీసి చూపిస్తున్నాను. డికాషన్ అనేది కంప్లీట్గా థిక్ కలర్ వచ్చేసింది. సో ఇలా రావాలి. నేను వాడింది వచ్చేసి టీ పొడి. ఏం వాడారు అని అడుగుతారు మన సబ్స్క్రైబర్స్. నేను తాజ్మహల్ టీ పొడి అయితే యాడ్ చేశానండి ఇందులో. అది చూపించడానికైతే ఆ క్లిప్పింగ్ మిస్ అయింది, సో అదైతే చూపించలేకపోయాను. ఇప్పుడైతే నేను ఆ డికాషన్ని ఫిల్టర్ చేస్తున్నాను. స్ట్రైనర్ సహాయంతో డికాషన్ అయితే సపరేట్ చేస్తున్నాను అనమాట. కంప్లీట్గా అది చిక్కబడిన తర్వాత కొంచెం వాటర్ తగ్గుతాయి, ఓకేనా అండి? చూస్తున్నారు కదా, మనం ఫుల్ గ్లాస్ వాటర్ పోసామంటే ఒక 3/4 గ్లాస్ వాటర్ డికాషన్ అయితే రెడీ అవుతుంది. 1/4 గ్లాస్ వాటర్ అయితే వేయకపోతుంది అనమాట. సో ఇలా ఈ డికాషన్ అనేది రెడీ అయిపోయింది. దాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే మనము హెన్నా పౌడర్ తీసుకోవాలన్నమాట. హెన్నా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ హెన్నా అనుకోండి, దానికి ఇండిగో పౌడర్ 4 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలా. ఇదే మనకి కొలత, ఓకేనండి? 1:4 రేషియోలో. ఇప్పుడైతే నేను హెన్నా పౌడర్ని తీసుకుంటున్నాను. మీ హెయిర్ లెంగ్త్ని బట్టి మీరు తీసుకోండి, ఓకేనా? నాకైతే తెలియదు కదా మీ హెయిర్ ఎంత లెంగ్త్ ఉందనేది. నేనైతే చూపిస్తున్నారు కదా, ఒక 2 టేబుల్ స్పూన్ మోయిన ఉంటుంది అనమాట మనకి. చూడండి, ఇదైతే 2 or 3 టేబుల్ స్పూన్స్ అంతే, అంతకు మించి ఎక్కువ ఉండదు. ఇప్పుడైతే మనం ఈ డికాషన్ని కలుపుకుంటూ కొంచెం కొంచెంగా ఈ హెన్నా పౌడర్లో మిక్స్ చేసుకుంటూ మనం ఎక్కడ కూడా ఉండలు లేకుండా నీట్గా కలపాలన్నమాట. ఈ కలిపే ప్రాసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కొంచెం కొద్దిగా మనం యాడ్ చేసుకోవాలి. అది మనకు ఈ డికాషన్ అనేది కాస్త గోరువెచ్చగా ఉండాలండి, ఓకేనా? ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఇదైతే చాలా చాలా పవర్ఫుల్ ప్యాక్ అనమాట. వైట్ హెయిర్ అనేది మనం చక్కగా బ్లాక్గా మార్చుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంది అంటే డై కానీ ఏదైనా కూడా పర్మనెంట్గా అయితే ఉండదు. కాకపోతే మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే ఇలాంటి ప్యాక్స్ని మన వైట్ హెయిర్ని బ్లాక్గా మెయింటైన్ చేసుకోవచ్చు. ఎంత కాలమైనా కూడా మన హెయిర్ని బ్లాక్గా కనిపించేలాగా మాత్రం చేసుకోవచ్చు, అది మాత్రం కన్ఫర్మ్ అండి. ఎందుకంటే ఇలాంటి ప్యాక్స్ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తుంటే మన హెయిర్ అనేది వైట్ అవ్వదు. ఆ ప్యాక్ ఎఫెక్ట్ అనేది హెయిర్ మీద ఉంటుంది కాబట్టి ఆ కలర్ అనేది అలా మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇండిగో పౌడర్ని మిక్స్ చేసుకోవాలండి. ఎప్పుడు కూడా మనం హెయిర్ ప్యాక్ అప్లై చేసుకునే ముందు ఇండిగో పౌడర్ని అయితే మిక్స్ చేసుకోవాలి. ఒక హెన్నా పౌడర్ అనుకోండి, ముందు రోజు నైట్ అయినా మిక్స్ చేసి పెట్టుకోవచ్చు, 10 రోజుల ముందైనా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఇండిగో పౌడర్ని మాత్రం
మనం హెయిర్కి అప్లై చేసే ముందే మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. దీన్ని మాత్రం ఏమాత్రం స్టోర్ చేసి పెట్టుకోవటం కానీ, లేదంటే ఒక 10 నిమిషాల ముందే కలిపి పెట్టుకోవటం కానీ ఇలాంటివి ఏవి చేయకూడదు. ఓకేనండి. దీనికి మెజర్మెంట్ అయితే చెప్తాను. 1 స్పూను హెన్నా పౌడర్ తీసుకుంటే 4 టేబుల్ స్పూన్స్ ఇండిగో పౌడర్ అనేది మనం తీసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ని మిక్స్ చేసుకుంటూ ఈ పేస్ట్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఈ వాటర్ కూడా కూల్ వాటర్ కాదండి, కాస్త గోరువెచ్చటి నీళ్లు మాత్రమే. కొంచెం సెగబెట్టి స్టవ్ మీద గోరువెచ్చగా ఉండాలి, నిదానంగా కలపాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇది కొంచెం టైం పడుతుంది కలపడానికి. అంటే ఆ వాటర్లో మిక్స్ అవ్వడానికి, అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మనం ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ ఉండేటట్టుగా, మరి జారుగా ఉండకూడదు, మరి గట్టిగా ఉండకూడదు. మన స్పూన్తో ఇలా తీసుకొని అలా అంటే అది జస్ట్ అలా పడేటట్టుగా ఉండాలన్నమాట. ఈ క్రీమీ స్ట్రక్చర్లో ఉండాలి. సో మనకి హెన్నా రెడీ అయిపోయింది, ఇండిగో రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు చూద్దాం. మీరు ముందుగా చూడండి, నేను మీకు అప్లై చేసి చూపించేది వైట్ హెయిర్ మీదనే. నీట్గా ఒకసారి చూడండి, ఎందుకంటే మళ్ళీ నాకు కామెంట్స్ అనేది ఖచ్చితంగా వస్తాయి. వైట్ హెయిర్ మీద అప్లై చేయండి, మాకు మేము వైట్ హెయిర్ మీద అప్లై చేస్తేనే మేము నమ్ముతాము, మీకు వైట్ హెయిర్ లేదు కదా, సో మాకు వైట్ హెయిర్ మీద అప్లై చేసి చూపించండి అనేది చాలా కామెంట్స్ అండి. మన ఛానల్లో అయితే చూస్తున్నారు కదా, చెవుల దగ్గర కూడా వైట్ హెయిర్ ఉంది. వైట్ హెయిర్ అనేది ఎంత పొడుగు హెయిర్ ఉంటే అంత పొడుగు ఉందండి. చూడండి, బాగా చూడండి. ఓకేనా. స్కాల్ప్ దగ్గర కానీ హెయిర్ పైనంతా చూడండి, రెడ్ కలర్లో ఉంది, వైట్ కలర్లో ఉన్నాయి హెయిర్స్. ఓకేనా. మీకు నమ్మకం కుదరడం కొరకు మళ్ళీ చూపిస్తున్నాను. నీట్గా దువ్వి కూడా చూపిస్తున్నాను. హెయిర్ అనేది కూడా చాలా పల్సగా అనిపిస్తుంది. కానీ ఈ ప్యాక్స్ మనం అప్లై చేసుకుంటుంటే కాస్త హెయిర్ కూడా థిక్గా కనపడుతుంది అనమాట. ఓకేనండి. అట్లని హెయిర్కి అంతా పట్టుకొని పూతలాగా ఉండదు. ఏంటంటే అంత చక్కగా మనకి కలర్ అనేది వస్తుంది, ఆ పల్సదనం అనేది ఉండదన్నమాట. సో నేను ఇప్పుడు ఎలా అప్లై చేస్తున్నానో మీరు క్లియర్గా చూడండి. ఓకేనా. ఇవి 2 మెథడ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక మెథడ్ చూపిస్తున్నాను, నెక్స్ట్ వీడియోలో నేను ఇంకొక మెథడ్ కూడా చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి మనం ఒక లైన్ వచ్చేసి హెన్నా అప్లై చేసాము, అదే ప్లేస్లో సెకండ్ లేయర్గా మనం ఇండిగో అప్లై చేసాం. ఓకేనా. మనం తీసుకునే పార్టిషన్స్ కూడా పక్కనే తీసుకోవాలన్నమాట. దీనికి జస్ట్ మనం దువ్వెంతో తీసుకొని పక్కన, అప్పుడే మనకు ప్రతి హెయిర్కి కూడా ఈ కలర్ అనేది అంటుకుంటుంది. ఓకేనండి. ఇప్పుడు నెక్స్ట్ ఇండిగో పెడుతున్నాను. మీకు ఫాస్ట్గా స్కిప్ చేసి అయితే అసలు చూపించట్లేదు. మీకు నమ్మకం కుదరడం కోసం టైం కేటాయించి మరీ నేను క్లియర్గా స్టార్టింగ్ నుంచి ఎండ్ పాయింట్ వరకు నేను ఈ వీడియో కంప్లీట్గా చూపిస్తానండి. ఎందుకు అంటే కెమికల్స్ ఉన్న డైలు వేసుకోవటం వల్ల హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అవుతుందండి. చాలామంది కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. కళ్ళు మంటలు వచ్చేస్తాయి, దురద వచ్చేస్తుంది, స్కాల్ప్ దగ్గర అంతా కూడా ఇరిటేషన్ వచ్చేస్తుంది, దద్దుర్లు వచ్చేస్తాయి, ఫేస్ అంతా కూడా బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా హెయిర్ రూట్స్ చాలా వీక్ అయిపోతాయి, హెయిర్ ఫాల్ అయిపోతుంది. ఉన్న కొంచెం వైట్ హెయిర్ ఉందనుకోండి, ఈ ఫాస్ట్గా మనకు కలర్ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి కెమికల్స్ ఉన్న డైస్ తక్కువ కాస్ట్లోది ఏదో ఒకటి మార్కెట్లో ఉన్న తెచ్చేసుకొని హెయిర్కి అప్లై చేసుకొని ఆహా చాలా బాగా కలర్ వచ్చిందనేసి అప్పటికప్పుడు మనం సంబరపడిపోతూ ఉంటాం. కాకపోతే దానివల్ల వచ్చేసే డ్యామేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. సైడ్ ఎఫెక్ట్ అనేది, ప్రాబ్లం అనేది హెయిర్కి కానీ తలకి కానీ చాలా ఎక్కువ ఉంటుంది. కళ్ళు మంటలు వచ్చేస్తాయి, తలనొప్పి వచ్చేస్తుంది, జుట్టంతా పలచబడిపోతుంది, ప్యాచ్లుగా ఊడిపోతుంది. ఆ భయంకరమైన ప్రాబ్లం కంటే కూడా న్యాచురల్గా మనకు ఇంట్లో ఉన్న వస్తువులతోటే చక్కగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇలాంటి ప్యాక్స్ అనేది అప్లై చేసుకోవటం వల్ల మనకి చాలా మంచిది అనమాట. ఆరోగ్యానికి కూడా కళ్ళు మంటలు ఉండవు, చలవ చేస్తుంది, మంచిగా కూల్ అవుతుంది. హెన్నా అనేది న్యాచురలే కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదండి. నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అప్లై చేస్తున్నానో అదే విధంగా మీరు కూడా ఎవరైనా హెల్ప్ తీసుకొని హెయిర్కి అప్లై చేసుకోండి. ఎందుకంటే చూస్తున్నారు కదా, మనకి ఎక్కడెక్కడ వైట్ హెయిర్ ఉందనేది మనకి వెనక భాగంలో మనకు కనిపించదు. చూడండి, ఇక్కడ అంతా కూడా మీకు నేను చూపిస్తున్నాను, వైట్ హెయిర్ ఉంది. అక్కడ మనం ఈ హెన్నాని అప్లై చేయాలి. హెన్నాని అప్లై చేసిన తర్వాత ఆ హెన్నా అప్లై చేసిన ప్లేస్లో ఏంటంటే ఆ హెయిర్ అంతా పండుతుంది అనమాట. ఆ పండిన ప్లేస్లో నెక్స్ట్ వెంటనే పైన ఒక లేయర్ లాగా మనం ఇండిగో పేస్ట్ని కానీ అప్లై చేస్తే ఆ పండిన ఆ హెయిర్ అంతా కూడా ఈ ఇండిగో అంటడం వల్ల మంచిగా బ్లాక్ కలర్ అనేది వచ్చేస్తుంది అనమాట. కాకపోతే మనం ఎక్కడ కూడా హెయిర్ మిస్ చేయకుండా మనం హ్యాపీగా నీట్గా నిదానంగా ఎవరో ఒకళ్ళు మన ఇంట్లో ఉంటారు, వాళ్ళ హెల్ప్ తోటి హెయిర్ అంతా కూడా ఈ ప్యాక్ వేసుకోవాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే కనుక
వైట్ హెయిర్ అనేది మనకు కనిపించదు. ఆ రూట్స్ రెగ్యులర్గా యూస్ చేస్తుంటే ఆ వైట్ హెయిర్ అంతా కూడా ఒక 1-2 months కల్లా కూడా, అంటే వారానికి స్టార్టింగ్లో వారానికి ఒక్కసారి వేసుకోవాలండి. మనకి కొన్ని రోజుల తర్వాత, అంటే ఒక 2-3 వారాల తర్వాత 15 రోజులకు ఒకసారి వేసుకోవాలి. తర్వాత ఇంకా మనం అదే రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉన్నాము అంటే కనుక మనం నెలకు ఒకసారి కూడా వేసుకున్నా కూడా ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆ కలర్ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. వైట్ హెయిర్ అనేది రాదు. ఆ నిదానంగా ఆ రెడ్ కలర్ అంతా కూడా నిదానంగా గ్రే కలర్లో వచ్చి తర్వాత బ్లాక్ కలర్గా నిదానంగా డార్క్ బ్లాక్లోకి వచ్చేస్తుంది అనమాట. మనకి ఎక్కువగా హెయిర్కి అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎక్కడైనా ఫంక్షన్స్ అలాంటివి ఏమైనా ఉంటే అప్పుడు మనం కంపల్సరీగా అప్లై చేసుకుంటే మన హెయిర్ న్యాచురల్గా ఉంటుంది అనమాట. న్యాచురల్గా బ్లాక్గా ఉంటుంది. మీకు హెయిర్ అసలు వైట్ హెయిర్ రాలేదు అని ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు. ఓకే, ఈ విధంగా వెనక సైడ్ ఉన్న కొస్సల వరకు కూడా మనకు హెయిర్కి అంతా అప్లై చేయాలి. వెనక ముడి వేసుకునే ప్లేస్లో ఆ ముచ్చిన గుంతలు ఉన్న వైట్ హెయిర్, చెవులు వెనక భాగంలో ఉన్న వైట్ హెయిర్ అంతా కూడా మనం ఈ హెన్నా ఇండిగోతో కవర్ చేసేసుకోవాలన్నమాట. ఓకే, లాస్ట్లో వచ్చేసి ఫినిషింగ్ అనమాట అండి. ఈ ఇండిగో పేస్ట్ అనేది బాగా రూట్స్కి అంటేటట్టుగా మనం అప్లై చేసుకోవాలి. ఒక 1.5 hour 2 hours అలాగే ఉండి చేసుకున్న తర్వాత హెయిర్ అనేది వాటర్తో కానీ షాంపూతో కానీ క్లీన్ చేసేసుకోండి. మీకు హెయిర్ అనేది ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అయి ఉంటుంది. దీంట్లో ఏ మాయ లేదు, ఏ మంత్రం లేదండి. నేను వాడింది న్యాచురల్గా హెన్నా పౌడర్, ఇండిగో పౌడర్ మాత్రమే. మీరు బిఫోర్ చూసిన హెయిర్కి ఆఫ్టర్ చూసిన హెయిర్కి తేడా చాలా ఉందని నా అభిప్రాయము. నాకైతే నేను ఫుల్ సాటిస్ఫై అయ్యానండి ఈ ప్యాక్ వల్ల. అందుకే నేను రెగ్యులర్గా అదే యూజ్ చేస్తూ ఉంటాను. అందుకే మీకైతే నా హెయిర్లో ఉండే వైట్ హెయిర్ అయితే కనిపించదు. ఎందుకంటే నా వైట్ హెయిర్ ఇవి యూజ్ చేయడం వల్ల బ్లాక్ అయిపోయింది అనమాట. ప్రాబబ్లీ ముందే నాకు వైట్ హెయిర్ ఉండింది. ఎందుకు అబద్ధం చెప్పాలి, ఈ ప్యాక్స్ వల్ల నా వైట్ హెయిర్ అంతా కూడా బ్లాక్ అయింది. ఈ ఆఫ్టర్ వాష్ తర్వాత నేను హెయిర్ అనేది మీకు చూపిస్తున్నాను. లైట్ వెలుతురులో షైనింగ్ పడతా ఉంది. సో అలాగుందనమాట. చాలా న్యాచురల్గా బ్లాక్ కలర్ వచ్చింది. చాలా సిల్కీగా ఉంది. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.